భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయః తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు. ఈ శ్లోకంలో యుక్తః అన్న పదం భక్తితో లీనమైన అనే అర్థంతో ఉన్నది. మరియు మత్పరః అంటే శ్రీకృష్ణుడి వైపుగా ఆసీత అన్న పదాన్ని ఉపమానముగా నెలకొని లేదా స్థితమై ఉండి అని అర్థం చేసుకోవచ్చు. చంచలమైన మనస్సు ఇంద్రియములను మచ్చిక చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు వాటిని సరి అయిన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో తెలియజేస్తున్నాడు. అదే భగవద్భక్తిలో నిమగ్నమౌట. శ్రీమద్భాగవతంలో అంబరీష మహారాజు యొక్క ఉదాహరణ ఈ ప్రక్రియ అద్భుతంగా విశదీకరిస్తుంది. అంబరీషుడు తన మనస్సుని శ్రీకృష్ణుడి పాదారవిందములను స్మరించడానికే ఉపయోగించాడు. తన నాలుక భగవంతుని నామ రూప గుణ లీలలను కీర్తించడానికే వాడాడు. తన శ్రవణేంద్రియములను భగవంతుని కథలను వినడానికే ఉపయోగించాడు. తన కళ్ళను అందమైన కోవెలలో భగవంతుని మూర్తిని చూడడానికి, తన స్పర్శని భగవంతుని భక్తుల పాదాలను ఒత్తడానికి, తన ముక్కుపుటాలను భగవంతుని పూజలో అర్పించిన సుగంధ ద్రవ్యములను వాసన చూడడానికి, తన పాదాలను గుడి చుట్టూ ప్రదక్షిణ చెయ్యడానికి, శిరస్సును భగవంతునికి భక్తులకు నమస్కరించడానికి వినియోగించాడు. ఈ విధంగా తన ఇంద్రియములన్నిటినీ భగవత్ సేవలోనే వాడి వాటిని జయించాడు.